ఈ దినములలో చాలామంది చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటారండి. ఆ భయము వలన వారికి అపాయము సంభవించి కొందరు ఆ భయము వలన కృషించి కృంగిపోయి విశ్వాసములో బలపడలేనటువంటి పరిస్థితులండి. ఆ పరిస్థితులు రావడానికి గల కారణం ఏమిటంటే భయము. అసలు భయము వల్ల ఏమి కలుగుతుందో బైబిల్లో ధ్యానించుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. చూడండి ప్రియులారా, ఏది వచ్చినని మనం బహుగా భయపడతామో అదే మన మీదకి వస్తుందండి. ఏదైతే వస్తుందని ఈ రోజులో చూడండి, నాకు రోగం వస్తుందేమో అని అనుకుంటే రోగం వస్తుంది. అయ్యో నాకు అపాయం వస్తుందేమో అనుకుంటే అపాయం వస్తుందండి. మనం దేనికి కూడా భయపడకూడదు. నాకు ఏదైనా వస్తుందేమో, నా కుటుంబానికి ఏదైనా ఆపద సంభవిస్తుందేమో నాకు అనిపిస్తుంది, మనసుకు ప్రేరేపణ వస్తుంది అని అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, అలా ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి. అలా అనుకుంటే ఏమవుతుందంటే ప్రాణానికి విశ్రాంతి ఉండదట, మనకంటే నెమ్మది ఉండదట, మన జీవితంలో మనకి శ్రమయే సంభవిస్తుందట. గనుక నీవైతే నాకు ఫలానది రాబోతుంది, ఫలానా శ్రమ రాబోతుంది అని చెప్పి ఏ కలవరాల మధ్యలో నీవు నిలిచి ఉన్నావో నీవు కలవరపడవద్దు. నా ప్రభువైన యేసు క్రీస్తు వారు నీకు తోడై నిలిచి ఉన్నారు. నాకేది రాదు, నాకు శ్రమ రాదు, నాకు రోగము రాదు, నా యేసు నాకు అండగా ఉన్నాడని చెప్పి ఒక ధైర్యంతో నువ్వు ఆ మాట అనగలిగితే నిశ్చయముగా నీకు భీతి పుట్టించిందే. భీతి అంటే భయం అండి. నీకు భీతి కలిగినదే నీ మీదకి వస్తుందట. గనుక అది రాకమునిపై నువ్వు మేలుకొని నాకు ఏది కాదు, ఏమీ కాదు అని చెప్పి నా ప్రభు నా పక్షాన ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నిశ్చయముగా నా దేవుని వలన నీవు నెమ్మది పొందుకుంటావు, విశ్రాంతి పొందుకుంటావు. అటువంటి కృప నా ప్రభు నీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా జీవితంలో మేము ఏదైతే భయపడుతున్నామో ఆ భయమే మాకు ఒక శత్రువని, ఆ భయమే మాకు నెమ్మది లేకుండా చేస్తుందని, ఆ భయము మా జీవితాలను శ్రమల పాలు చేస్తుందని, ఆ భయము మా జీవితములను విశ్రాంతి లేక నెమ్మది లేక చీకటిమయముగా మలుస్తుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నాయన. ప్రతి భయాన్ని ఛేదించిన వారమై ముందు మీరు మాకున్నారని ఒక ధైర్యముతో కృపాసనమునొద్దకు మేము చేరుటకు సహాయము చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.